ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవిత్రమైన తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు నాయుడు గారు తన నాలుకతో విషం చెమ్మగానే వాస్తవాలేంటో తెలియకుండా బాబుగారి పాపాల మూటను భుజానికెత్తుకున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దాదాపు 3 రోజులుగా యానిమల్ ఫ్యాట్ అన్న మాటను ఎత్తడం లేదు. ఇవాల్టికి 3వ రోజు ఒక్క టీడీపీ నాయకుడు కూడా యానిమల్ ఫ్యాట్ గురించి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎల్లో పేపర్లలో కూడా కల్తీ నెయ్యి, ఆలయ శుద్ధి అని రాస్తున్నారే కానీ ఎక్కడా లడ్డులో యానిమల్ ఫ్యాట్ అన్న మాటను రాయడం లేదు. ఎందుకో తెలుసా? భయం, పాప భీతి. వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి. శ్రీవారి పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు చెప్పేది అబద్ధమని తెలిసి బాబు కోసం అబద్ధాలతో ప్రెస్ మీట్లు పెడితే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడని, ఆ పాపం తమ కుటుంబానికి, తమ పిల్లలకు, తమ వంశానికి చుట్టుకొని సర్వనాశనమైపోతామని చాలామంది టీడీపీ నాయకులు భయపడుతున్నారట. అటు ఈవో, ఇటు లోకేష్ కూడా కల్తీ నెయ్యి తిప్పి పంపేశామని చెబుతుంటే భగవంతుడిపై కాస్తంత కూడా భక్తి లేని, భయం లేని చంద్రబాబు మాత్రమే కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడామని చెబుతున్నారు. అదే జరిగితే తప్పు ఎవరిది? శిక్ష అనుభవించాల్సింది ఎవరు? వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశమంతా సిబిఐ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటుంటే చంద్రబాబు మాత్రం తాను సిట్ అంటే సిట్ అనే సిట్ను ఏర్పాటు చేస్తారట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు సిట్ యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అని దర్యాప్తు చేస్తుందా, లేదా నాణ్యత లేదు, తొక్కలేదు, చక్కెరలో స్వీట్ లేదని, మైసూరు బోండాలో మైసూరు లేదని తేలుస్తుందా? కోటాను కోట్లు భక్తులు కోరుకునేది అది కాదు. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా ఇది మాత్రం తేలాలి. అది జరిగితే బాబును దోషిగా నిలబెట్టాలి. ఎందుకంటే ఇదంతా ఆయన సీఎం అయ్యాకే కదా జరిగింది. మరి సిట్ అలా చేస్తుందా? చేయాలి. పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందో లేదో తేల్చాలి. అప్పుడే చాలా విషయాలు తేలుతాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏఆర్ డైరీ పంపిన 10 ట్యాంకర్లు ఏ తేదీల్లో వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చిన ట్యాంకర్ల నెయ్యిని వాడారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 2, నెయ్యిలో కల్తీ జరిగిన, యానిమల్ ఫ్యాట్ ఉన్నా వాటిని వెంటనే తిప్పి పంపాలి. మరి పంపారో లేదో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 3, కల్తీ నెయ్యిని తిప్పి పంపామని హీవో అంటుంటే లేదు కలిపేశామని చంద్రబాబు ఎందుకంటున్నారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 4, టీటీడీ ల్యాబ్లో కానీ ఎన్డీడీబీ రిపోర్ట్లో కానీ లేని యానిమల్ ఫ్యాట్ బాబు నోటి నుంచి ఎందుకు వచ్చిందో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 5, నిజంగా యానిమల్ ఫ్యాట్ ఉంటే ఏఆర్ డైరీకి టీటీడీ ఇచ్చిన షోకాజ్లో ఆ విషయం ఎందుకు లేదో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 6, జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే సెప్టెంబర్ 20 వరకు ఈవో చంద్రబాబు ఆ రిపోర్టు ఎందుకు దాచిపెట్టారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 7, ఏఆర్ డైరీ నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టు వస్తే లడ్డూల తయారీకి ఆ నెయ్యి వెళ్ళిందో లేదో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 8, ఒకవేళ వాడినటువంటి నెయ్యి స్వచ్ఛమైనదైతే బాబు యానిమల్ ఫ్యాట్ అంటూ లడ్డూని అపవిత్రం ఎందుకు చేస్తున్నారో తేలితే కొవ్వు పట్టిందో లేదో మనకు తేలుతుంది. పాయింట్ నెంబర్ 9, జూన్ 12 నుంచి ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తోందని బాబే ప్రకటించి జగన్ పైకి ఎందుకు నెట్టేస్తున్నారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 10, ఈవో నియామకం, టెండర్ల పిలుపు, కల్తీ నెయ్యి అంతా బాబు సీఎం అయ్యాకే జరిగినప్పుడు గత ప్రభుత్వానికి ఏం సంబంధమో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. ఇప్పుడు సిట్ తేల్చాల్సినటువంటి అంశాలు ఇవే. క్లియర్గా ఈ 10 పాయింట్స్ మీద కానీ సిట్ దర్యాప్తు చేస్తే అసలు కొవ్వు వాడారా లేదా, ఈ కొవ్వు ఆరోపణలు ఏంటి, ఈ కొవ్వు మాటలేంటి అన్నది క్లియర్గా మనకు తేలిపోతుంది.